అరెస్ట్ అయింది డ్రగ్స్ కేసులో. కానీ తీగలాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు మస్తాన్ సాయి కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అమ్మాయిల ప్రైవేట్ వీడియోలతో వాళ్లను బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. అసలు పోలీసుల చేతిలో ఉన్న హార్డ్ డిస్క్ లో ఏముంది? లావణ్యం చేస్తున్న ప్రధాన ఆరోపణలు ఏంటి? డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయకుండా మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. 100 మందికి పైగా మహిళలను ట్రాప్ చేసిన మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేసి వారిని బెదిరింపులకు గురి చేశాడు. అవి బయటకు రాకుండా ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కాల్స్ చేసి మహిళలను బెదిరింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలో ఏపీ పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆయనపై లావణ్య ఆరోపణలు పెరిగిన తర్వాత మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోలున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 100 మందికి పైగా మహిళలను ఇలా మోసగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు లావణ్య తెలిపింది. మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి హార్డ్ డిస్క్ ను తీసుకొచ్చినట్లు లావణ్య వెల్లడించింది. అంతేకాదు హీరో నిఖిల్ ఫోన్ కూడా హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడి ఆ వీడియోలను బెదిరించేవాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన లావణ్య శేఖర్ భాషపై ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు మస్తాన్ సాయి శేఖర్ భాష ప్రయత్నిస్తున్నారని లావణ్య వెల్లడించింది. ఆడియో సంబంధిత ఆధారాలను పోలీసులకు ఆమె అందజేశారు. 140 గ్రాముల డ్రగ్స్ తన ఇంట్లో పెట్టి ఇరికించేందుకు చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రికార్డ్ చేసిన వీడియోలతో మస్తాన్ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. యువతులను మస్తాన్ సాయి అసభ్యంగా తిడుతూ మానసిక క్షోభకి గురి చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా మస్తాన్ సాయి ఆగడాలు మరిన్ని తెలుసుకునేందుకు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. అసలు ఆ 200 వీడియోలలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోల ద్వారా ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారు? మస్తాన్ సాయి ఇంకా ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారనేది తెలియాల్సి ఉంది. దీంతో మస్తాన్ సాయి చేతిలో మోసపోయిన బాధితులు ప్రస్తుతం భయాందోళన చెందుతున్నారు. కాగా మస్తాన్ సాయి గతంలో కూడా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిపై విచారణ చేపట్టారు. అతనిపై మోసం, బ్లాక్మెయిల్ వంటి ఇతర నేరాలు చేర్చే అవకాశం ఉంది.